70% నిధులు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచే వస్తాయి. కొత్త మెడికల్ కాలేజీలకు కానీ ఫండ్స్ రావటం కానీ, కొత్త మరి ఇన్స్టిట్యూట్స్ డెవలప్ చేయడానికి కానీ, ముఖ్యంగా మంగళగిరి ఎయిమ్స్ విషయంలో కానీ, ఇంకా అనేక విషయాల్లో మెడికల్ కాలేజీలో ఈ ఫీల్డ్లో NHM ఫండ్స్ ఉంటాయి, నేషనల్ హెల్త్ మిషన్ ఫండ్స్ అని. ఆ ఈ ఫండ్స్ డెవల్యూషన్ సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఇంకా తేవటానికి కానీ చేయటానికి కానీ మరి బీజేపీకి సంబంధించిన వ్యక్తి ఇచ్చినట్టయితే కేంద్ర ప్రభుత్వంలో ఎన్డీఏ కూటమి అయినప్పటికీ ఇంకా ఎక్కువ రాపోర్ట్గా బీజేపీ ఆయన అయితే అది ఎస్ యూఆర్ కరెక్ట్. నేషనల్ జనరల్ సెక్రటరీ ఉండటం కానీ సత్యకుమార్ యాదవ్ గారు, దాని మూలంగా గతంలో కామినేని శ్రీనివాస్ గారు వెంకయ్య నాయుడు గారి స్నేహంలో ఎట్లయితే మరి మెడికల్ అండ్ హెల్త్కి ఫండ్స్ డెవల్యూషన్ అయినాయో, అదేవిధంగా ఈరోజు ఆ డిపార్ట్మెంట్ని స్ట్రెంగ్తన్ చేయడానికి నేను కరెక్ట్ దిశగా ఆలోచన చేసే చంద్రబాబు గారు మరి సత్యకుమార్ యాదవ్కి ఆ పోర్ట్ఫోలియో ఇచ్చినట్టుగా స్పష్టంగా కనబడతా ఉంది. నేను ఆ రకంగా ఆలోచిస్తున్నాను తప్ప గతంలో వాళ్ళు సివిఎస్ని ఆయన ఇచ్చాడు కాబట్టి ఇక్కడ వీళ్ళు ఇచ్చారని నేనైతే భావించట్లేదు. దానికి హేతుబద్ధత ఉంది. దాంట్లో ముఖ్యంగా ఎయిర్పోర్ట్లు డెవలప్ చేయాలంటే ఆ మినిస్టర్ కనుక ఉన్నట్టయితే దానికి అడుగులు వేగంగా ముందుకెళ్తాయనే ఉద్దేశంతో మరి డెవలప్మెంట్లో సూచికల్లో ఏదైతే ఉంటాయో దాంట్లో ప్రధానమైన సూచిక ఎయిర్పోర్ట్లు కూడా ఉన్నాయి కాబట్టి మరి నేను ఖచ్చితంగా భోగాపురం ఎయిర్పోర్ట్ కూడా మీకు తెలుసు, మరి అక్కడ ఉన్నటువంటి ఒక మాజీ మంత్రి గారు ఇంకా కొంతమంది భోగాపురం ఎయిర్పోర్ట్కి కేటాయించిన భూములను కూడా కబ్జాలు చేశారనేది మన వార్తల్లో చూసాము. మరి అవన్నీ కూడా రెగ్యులేట్ చేసి రెస్టోర్ చేసి మరి భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ స్థాయికి డెవలప్ చేయాలన్నా, అదేవిధంగా విజయవాడలో ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ డెవలప్ చేయాలన్నా కానీ మరి అది సివిల్ ఏవియేషన్ మినిస్టర్ ఉన్నట్టయితే బాగుంటుంది అనేది కూడా ఒక అవగాహన అనిపిస్తూ ఉంది. గతంలో కూడా మీకు తెలుసు అశోక్ గజపతి గారు ఉండగానే మనకి రాష్ట్రంలో రాజమండ్రి ఎయిర్పోర్ట్ డెవలప్ చేయడం కానీ, కడపలో కానీ కర్నూలులో కానీ ఎయిర్పోర్ట్లు ఎస్టాబ్లిష్ చేసి డెవలప్ చేశారు తప్ప గత ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం 5 సంవత్సరాల్లో ఒక్క అడుగు కూడా ఏ ఎయిర్పోర్ట్ కూడా ముందుకెళ్ళిన పరిస్థితులు మనం గమనించాం కాబట్టి అది కరెక్ట్ దిశగానే అడుగులు ముందుకెళ్ళినాయని చెప్పి నేను భావిస్తూ ఉన్నాను. అదేవిధంగా ఈ రోజు కూడా ఎడ్యుకేషన్ డిపార్ట్మెంటు ఎవరికి కేటాయించలేదు. ఎడ్యుకేషన్ సంబంధించి కూడా టీచర్స్ సమస్యలు కానీ ఇంకోటి కానీ నేను అనుకోవటం దాంట్లో చంద్రబాబు గారే మరి టీచర్ సమస్యల విషయంలో కానీ ఫస్ట్ మరి మొన్న ఈ నోటిఫికేషన్కి సంతకాలు పెట్టడం చూసాం. అదేవిధంగా ఎడ్యుకేషన్ కూడా దాని గురించి మరి పూర్తిగా అక్కడ ఉన్నటువంటి టీచర్స్ సమస్యలు కానీ వాటి విషయంలో కానీ పూర్తి అవగాహనతో వేరే వాళ్ళకి ఇస్తే మరి సరైన ఇదిగా దిశ అంటే ఆయనే మరి నిర్ణయాలు తీసుకుంటే బాగుంటుందని ఆయనే ఉంచుకున్నట్టుగా కూడా కనబడతా ఉంది. అదేవిధంగా అనిత గారి విషయంలో కూడా ఏదైతే హోమ్ మినిస్టర్ అనిత గారిని ఏ రకంగా ఎస్సీగా ఉన్న ఆమె మీదే ఎస్సీ అట్రాసిటీస్ కేసు పెట్టి గతంలో మరి పోలీస్ డిపార్ట్మెంట్ అధికారులు ఏ రకంగా దుర్వినియోగం చేశారో ఆమెకే మీదే ఎస్సీ అయిన ఆమె మీద ఎస్సీ అట్రాసిటీ కేసు పెట్టాం. ఇవన్నీ చూసాం కాబట్టి ఏదైతే అవమానం జరిగిందో అనిత గారికి అదే అనిత గారిని ఇవాళ పోలీస్ మర్యాదలతో తీసుకెళ్ళటం అనేది ఆమె నిన్న మాట్లాడటం కూడా మనం చూసాం. కాబట్టి ఆ దిశగా సరైన పద్ధతిలోనే, అంతేకాకుండా మీరు అన్నట్టు మారిన చంద్రబాబు అన్నదానికి ఉదాహరణలు అయితే మొన్న IAS IPS మీటింగ్లు అయినప్పుడు కూడా మేము అక్కడే విజయవాడలో ఉన్నాం. అక్కడ చాలా స్పష్టంగా చెప్పారు ఆయన, మీరు ఇప్పుడైనా మార్చుకోకపోతే మాత్రం ఇదివరకు చంద్రబాబు కాదు, మీరు కొత్త చంద్రబాబుని చూస్తారని చెప్పడమే కాకుండా మరి గత ప్రభుత్వం అంతకాదే అధికారులను కూడా వాళ్ళు వచ్చినప్పుడు కూడా సున్నితంగా వాళ్ళు ఇచ్చే బొక్కేలను కూడా తీసుకోకుండా తిరస్కరించడం కూడా మనం చూసి ఒక ఇండికేషన్ ఆయన ఇచ్చారనేది మనం గమనించాలి. ఒకసారి తిరుపతిరావు గారు ఎలా చూస్తున్నారు ఈ మొత్తం ఎపిసోడ్ని? ఎందుకంటే నిన్న క్యాబినెట్ కూర్పు చాలా జుడిషియస్గా జరిగింది, చాలా వైజ్ డెసిషన్. ఎక్కడ తీసుకున్నా కూడా ఎవరికి ఇబ్బంది లేకుండా వారు చేసిన ఏర్పాటు మిత్రపక్షాలని సమన్వయం చేసుకుంటూ సంతృప్తిపరుస్తూ. తిరుపతిరావు గారు. అందరికీ నమస్కారం. వాణిజ్యరావు గారు,